టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్లో 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది. మొదటి టెస్టులో ఓడిపోగా రెండవ టెస్ట్ ఎడ్జిబాస్టన్ వేదికగా జరుగుతుంది. అయితే రెండవ రోజు ఆట ముగిసిన తర్వాత రవీంద్ర జడేజా తన టెస్ట్ కెప్టెన్సీ అవకాశాల గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ సమయం అయిపోయింది అని చెప్పుకొచ్చాడు. రెండవ టెస్ట్ రెండవ రోజు జడేజా బ్యాటింగ్లో మెరిశాడు. కెప్టెన్ గిల్ కు సహకారం అందిస్తూ 89 పరుగులు చేశాడు. అలాగే శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుతూ అతడు బ్యాటింగ్ చేసినంతసేపు చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అసలు కెప్టెన్సీ భారం మీద పడకుండా చూసుకుంటున్నాడని పేర్కొన్నాడు. ఇక మేము ఇద్దరం స్కోర్ ను ముందుకు తీసుకెళ్లాలని భావించాం, అందుకే ఆ స్కోర్ చేయగలిగాము. తర్వాత కూడా సుందర్ మంచి సపోర్ట్ ఇచ్చాడు. గిల్ ట్రిపుల్ సెంచరీ చేస్తాడని భావించాను, కానీ అది జరగలేదు అని జడేజా చెప్పాడు. ఇక సీనియర్ బ్యాటర్లు రోహిత్ మరియు కోహ్లీ రిటైర్ అయిన తర్వాత కెప్టెన్సీ రేస్లో జడేజా, బూమ్రా నిలిచారు. బూమ్రా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండడు కాబట్టి సీనియర్ ప్లేయర్ అయిన జడేజాకు సారథి బాధ్యతలు ఇస్తారని అనుకున్నారు. జడేజా కూడా అలానే భావించాడు. కానీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.